హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మనము ఆంగ్ల నామ సంవత్సరం అండి, మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈరోజు నూతన సంవత్సరం కదా, కాబట్టి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీరైతే ఏ విధంగా జరుపుకున్నారో మాకైతే కామెంట్ చేయండి. ఇంకొకటి ఏమంటే, మీకు లాస్ట్ ఇయర్లో ఉన్న నష్టాలు కానీ లేదంటే ఏమైనా దుఃఖాలు బాధలు అన్నీ పోయి ఈ సంవత్సరం కొత్తగా మీ జీవితంలో అంతా మంచి జరగాలని, మీరంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 2025 నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. కానీ నేనైతే ఇంత సంతోషంలో కూడా ఒకటి చిన్న బాధాకరమైన విషయం అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, మనము బెంగళూరులో నిన్న రాత్రి జరిగినది మామూలుగా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే వైరల్ అయిపోతున్నాయి. ఏంటంటే, చాలామంది పబ్ కల్చర్కి అలవాటు పడిపోయారు కదా, కాబట్టి అలా అలవాటు పడిపోయి అమ్మాయిలు ఎక్కువగా తాగింటే వాళ్ళతో పాటు వెళ్ళిన అబ్బాయిలు వాళ్ళని తీసుకొని బయటకు ఎత్తుకొని వస్తున్నారు అన్నట్టు. హైదరాబాద్తో కంపేర్ చేస్తే బెంగళూరు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది పబ్ కల్చర్కి అలవాటు పడి అని చెప్పేసి నేనైతే సోషల్ మీడియాలో వచ్చిన వార్త అయితే చూశానండి. చాలా బాధేసింది ఆ విషయం చూసి. ఎందుకంటే హైదరాబాద్ అండ్ బెంగళూరు ఇలాంటి సిటీస్కి పిల్లలు చదువు పరంగానో లేదంటే జాబ్స్ పరంగానో వెళ్ళి ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి మా పిల్లలు అది చదువుతున్నారు లేదంటే పలానా జాబ్ చేస్తున్నారు అని ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు. అలాంటిది మీరు అమ్మాయిలు అయ్యుండి అలాంటి దురలవాట్లకి లోనయ్యి మళ్ళీ ఇంకొకటి మీరు తాగి కింద పడిపోయేంత తాగి ఇది అయినారంటే మీ అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏమంటే అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి తాగే దాంట్లో సిగరెట్ కానీ మందు కానీ తాగడానికి మగవాళ్ళే తాగాలని రూల్ ఉందా, అమ్మాయిలు తాగకూడదని ఏమన్నా రూల్ ఉందా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. కానీ అది సిటీస్లో ఏమో మాకైతే తెలియదు, కానీ మా పల్లెటూరు వరకు అయితే అమ్మాయిలు తాగడం చాలా తప్పండి. అబ్బాయిలు ఆ అలవాటు అయితేనే వాళ్ళ యొక్క సంసారం ఏ విధంగా అయిపోతుందో అని అబ్బాయిలకి ఎంతో బుద్ధి చెప్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మనం ఈ అలవాటుకి లోనైతే మన సంసారం ఏమైపోతాయి, నువ్వేమైపోతావు, నీ హెల్త్ ఏమైపోతుంది అన్నట్టు ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. అలాంటిది మా పల్లెటూరులో ఇలాంటి అమ్మాయిలకు కూడా ఇలాంటి అలవాట్లు అంటే అసలు నిజంగా గుండె ఆగి చనిపోతారనమాట. అంత బాధాకరమైన విషయం మాకైతే పల్లెటూరులో. అలాంటిది ఆల్మోస్ట్ చాలామంది పిల్లలు అక్కడికి వెళ్ళి పల్లెటూరు పిల్లలే ఉండొచ్చు, లేకపోతే సిటీస్ పిల్లలే ఉండొచ్చు, లేదంటే పల్లెటూరులో సిటీస్ వాళ్ళని చూసి ఈ అలవాటుకు లోనయ్యారా ఏంటనేది మనకైతే జడ్జ్ చేయలేం. కానీ ఆ అలవాటు పడి మీరు ఏదో ఎంజాయ్మెంట్ కిక్ కోసం అని చెప్పేసి తాగుతున్నారు. కానీ కిక్ అనేది తాగితేనే ఉంది అనుకోవడం అయితే మీరు భ్రమపడుతున్నట్లే. మనం చేసే పనిలో కావచ్చు, లేదంటే ఏదైనా వస్తువు పైన కావచ్చు, లేదంటే ఏదో ఒక మనకి ఇష్టమైన వ్యాపకాలతో మనం దాంట్లో కిక్ అయితే పొందొచ్చు అని నా అభిప్రాయం అనమాట. కానీ చాలామందికి ఇప్పుడు ఏమంటారు, నాగరికత పెరిగిపోతుంది కాబట్టి ఈ పబ్ కల్చర్కి అలవాటు పడి తాగితేనే దాంట్లో కిక్ ఉందేమో అన్నట్టు చాలామంది భ్రమపడి వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాంటిది ఈ విధంగా ఆడపిల్లలు చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంజాయ్ చేసే దాంట్లో తప్పైతే లేదు, కానీ తినడం లేదంటే ఇంకొకటి గుడికి వెళ్ళడం తినడం, లేదంటే వేరే ప్రాంతాలని చూడడం, విహారయాత్రలకు వెళ్ళడం, ఈ విధంగా చేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఈ విధంగా అలవాట్లకు లోనయ్యి మీ మీద మీకు ధ్యాస లేనంతగా తాగి పడిపోవడం అంటే చూడండి ఏ విధంగా మీ లైఫ్ స్పాయిల్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అదైతే నాదైతే విన్నపం అండి. ఒక్కసారి ఆలోచించండి. మీ కిక్ దిగిపోయిన తర్వాత, మీకున్న మత్తు వదిలిపోయిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ లైఫ్లో ఎంత నష్టపోయారో ఎంత కోల్పోయారో తర్వాత అయితే అర్థమవుతుంది. కానీ అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. కానీ నేను మిగతా వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాను, మనము ఈ 2025 సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. బాయ్ ఫ్రెండ్స్.